మంత్రి పొంగులేటి రాఘవకు చెందిన కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న ప్లాంట్ ను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. ఈ ప్లాంట్ ఔటర్ రింగ్ రోడ్ కు 1 కిలోమీటర్ దూరంలో ఉందని, అక్కడ 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని దళితులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా క్రష్ చేసిన మెటల్ ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వానికి ఫైన్ రూపంలో వసూలు చేయాలని అన్నారు. ఈ అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా దాదాపు 150 నుండి 200 కోట్ల రూపాయల ఫైన్ ఇప్పటి వరకే వీళ్ళు క్రష్ చేసినటువంటి ఒక మెటల్ ద్వారా ఫైన్ ద్వారా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ ఫైన్ అమౌంట్ కూడా ఈ సంబంధిత ఆపరేటర్ల పైన వెంటనే లేవీ చేయాలని చెప్పని కోరుతూ, ఎవరైతే ఏ మాత్రం కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ రకమైనటువంటి ఒక కేజీఎఫ్ లాంటి మైనింగ్ ను చేస్తా ఉన్నారో వాళ్లపైన క్రిమినల్ చర్యలు, అది మంత్రి అయినా కంత్రి అయినా ఇంకెవరైనా సరే మొత్తం మీద వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం.